హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. అమెరికాలో H4 వీసా కలిగిన వాళ్ళకి ఊరటనిచ్చేటువంటి ఒక కీలక బిల్లును త్వరలో అమెరికన్ సెనేట్ ఆమోదించనుంది. దీంతో సుమారు 1,00,000 మందికి లబ్ధి చేకూరనుంది. ఇక అమెరికన్ సెనేట్లో రిపబ్లికన్లు అలాగే డెమోక్రాట్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో జాతీయ భద్రతా ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు రెండు వర్గాలు కూడా అంగీకరించాయి. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు కానీ అలాగే 21 ఏళ్ల లోపు వయసున్న వాళ్ల పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా H4 వీసాలు జారీ చేస్తూ ఉంటారు. H4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలి అంటే తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అంటే EAD అంటారు దీన్ని, I-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి ఆథరైజేషన్ వస్తేనే వాళ్ళు ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుందన్నమాట. అయితే ఇది పూర్తవడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. దీనివల్ల H4 వీసాదారులు ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలు మార్చి H4 వీసాదారులకు ఆటోమేటిక్గా వర్క్ ఆథరైజేషన్ కల్పించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లుగా వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక కొత్తగా తీసుకొస్తున్న బిల్లు మన దేశాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సరిహద్దులను కూడా సురక్షితం చేస్తుంది, చట్టబద్ధంగా వలసలకు అవకాశం కూడా కల్పిస్తుంది అంటూ బైడెన్ తెలిపారు. మరి ఈ విధానం కింద ఏటా 18,000 మందికి ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను జారీ చేస్తారు. 5 ఏళ్లలో సుమారు 1,58,000 మందికి లబ్ధి కూడా కలుగుతుంది. అలాగే ఏడాదికి 25,000 మందికి K1, K2, K3 వలసేతర వీసా అంటే పర్యాటకం కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇలాంటి తాత్కాలిక పనుల నిమిత్తం జారీ చేస్తూ ఉంటారు. ఇక ఉన్న వాళ్లతో పాటు 1,00,000 మందికి H4 వీసాదారులకు తమ జీవిత భాగస్వామి పనిచేసే ప్రాంతాల్లో జాబ్ చేసుకునేటువంటి అవకాశం కూడా లభిస్తుందని వైట్ హౌస్ వెల్లడించింది. మరి H4 వీసా కలిగిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ 2015లో ఒబామా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో టెక్నికల్ రంగాల్లో నైపుణ్యం కలిగి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన వాళ్ళకి ఆర్థికంగా కొంత ఊరట లభించినట్లయింది. ఈ వీసాలు పొందిన వాళ్ళలో ఎక్కువగా భారతీయ మహిళలే ఉన్నారు. అండ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై ఆంక్షలు విధించారు. దీంతో వివిధ రంగాల్లో చాలా టాలెంటెడ్ అయినటువంటి నిపుణులైన భారతీయులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఇప్పుడు ఈ ఆంక్షలు ఎత్తివేసేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది నిజంగా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, మరి ముఖ్యంగా భారతీయులకి.